Yes. Yes. Here we go. ఈరోజు మనం టెన్సెస్ వాటి యూజెస్ ఏ టెన్స్ ఎప్పుడు వాడాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం షార్ట్ కట్ మెథడ్స్ లో. టెన్స్ మీన్స్ టైం, ద డిగ్రీ ఆఫ్ ఇట్స్ కంప్లీషన్ మనకు తెలుసు. స్ట్రక్చర్స్ మన బేసిక్ స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ లెట్ us డీల్ విత్ సింపుల్ ప్రెసెంట్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే he comes, he goes, he eats, I read, I drink milk. ఇవి ఎప్పుడెప్పుడు వాడతాం చూద్దాం. ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్, అలవాటు ప్రకారం చేసే పనులు. మనం ఒక రోజు దినచరిగా చేసిన, వారం వారం చేసిన, నెలకొకసారి చేసిన, అంటే క్రమంగా ఒక పని క్రమంగా ఒక అలవాటు ప్రకారం చేస్తుంటే సంవత్సరానికి ఒకసారి చేసిన. సపోజ్ ఐ గో టు ఊటీ ఎవ్రీ ఇయర్, హీ కమ్స్ హియర్ ఎవ్రీ వీక్. రోజు చేసే పనులు, ఐ బ్రష్ మై టీత్. ఇలాంటివన్నీ అలవాటైన పనులు, దైనందిన కార్యక్రమాలు అన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ లో మాత్రమే చెప్పుకోవాలి. ఐ ఆమ్ బ్రషింగ్ మై టీత్ అనకూడదు. దాని అర్థం ఏంటంటే ఈ మధ్యనే మొదలు పెట్టానని అర్థం. దీస్ డేస్ వి స్టార్టెడ్ అని అర్థం. తప్పది. ఐ బ్రష్ మై టీత్ అంటే రోజు బ్రష్ చేస్తుంటాను. షీ డ్రింక్స్ మిల్క్ అంటే రోజు పాలు తాగుతుంటాడు. తాగుతాడు కాదండి, తాగుతుంటాడు. హీ గెట్స్ అప్ at 5 every day, రోజు 5 గంటలకు లేస్తుంటాడు. కాలేజ్ బిగిన్స్ at 10 o'clock, 10 గంటలకు మొదలవుతుంటుంది. హీ గోస్ టు టెంపుల్ డైలీ, రోజు టెంపుల్ కి వెళ్తుంటాడు. ఇది ఫస్ట్ యాక్షన్ అన్నమాట. తర్వాత యూనివర్సల్ అండ్ జనరల్ ట్రూత్స్, లోక సత్యాలు, విశ్వ సత్యాలని మనం సింపుల్ ప్రెజెంట్ లో మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే అవి ఎప్పటికీ మారవు కాబట్టి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్, ఇవన్నీ యూనివర్సల్ ట్రూత్. కాబట్టి రివాల్వ్స్ అనే ఈజ్ రివాల్వింగ్ అంటే ఇప్పుడున్న స్థితి గురించి మాట్లాడుతున్నాం. అది ప్రతిరోజు జరిగే పని కాబట్టి, ఇట్ నెవర్ ఎండ్స్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ లో మాత్రమే చెప్పుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, వాటర్ బాయిల్స్ at 100 degrees centigrade, కౌ గివ్స్ us మిల్క్, ట్రూత్ ఈజ్ బిటర్, మ్యాన్ ఈజ్ మార్టల్ అంటే చనిపోతాడు, మరణం ఉంటుంది. ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ లో మాత్రమే చెప్పుకోవాలి. ఏవి? యూనివర్సల్ ట్రూత్స్ అండ్ జనరల్ ట్రూత్స్. అలాగే హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ డైలీ యాక్షన్స్. డైలీ అంటే మంత్లీ, వీక్లీ, ఇయర్లీ అన్ని కూడా అందులోకే చెప్పుకోవాలి. నెక్స్ట్, టు ఎక్స్ప్రెస్ ప్లాన్ ఫ్యూచర్ యాక్షన్ అంటే ఒక పని చేయాలి ఫ్యూచర్ లో మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటాం, ఆ ప్లాన్ ఫ్యూచర్ యాక్షన్ అంటాం. సపోజ్ నెక్స్ట్ మంత్ మేము ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నాం. అప్పుడు వీ అరేంజ్ ఎ పార్టీ నెక్స్ట్ మంత్. వీ సెలబ్రేట్ హిస్ బర్త్డే టుమారో, రేపు అతని బర్త్డే సెలబ్రేషన్ డిసైడ్ అయ్యాం అంటే ఈజ్ ఆల్రెడీ ప్లాన్డ్. అలా ప్లాన్ ఫ్యూచర్ యాక్షన్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్పుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ద మ్యాచ్ స్టార్ట్స్ at 5 PM. ద ప్రెసిడెంట్ ఆఫ్ US విజిట్స్ ఇండియా నెక్స్ట్ మంత్, వచ్చే నెల వస్తారు ఇక్కడికి. అది విజిట్స్ అని మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ లో వాడాం. స్టార్ట్స్ అని సింపుల్ ప్రెజెంట్ లో వాడాం. ద ట్రైన్ లీవ్స్ at 5:20 AM. అలా అంటే ఇట్స్ ఆల్రెడీ ప్లాన్ ఫ్యూచర్ యాక్షన్. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి, డి పాయింట్. అది ఇక్కడ చెప్పను, ప్రెసెంట్ కంటిన్యూస్ చెప్తాను, ఎందుకంటే అక్కడ రెలవెంట్ కాబట్టి అది. సరే, సింపుల్ ప్రెసెంట్ లో ఇంకొన్ని ముఖ్య అంశాలు ఏంటి అంటే, అసలు సింపుల్ ప్రెసెంట్ డెఫినేషన్ చూద్దాం. వాట్ హ్యాపెన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. వాట్ హ్యాపెన్స్ మనం మాట్లాడుతున్నప్పుడు జరిగే పనులు. హియర్ హీ కమ్స్, దేర్ అవర్ బస్ గోస్, లిసన్ ద బేబీ క్రైస్, లుక్ ద బర్డ్స్ ఫ్లై. అంటే మనం మాట్లాడుతూ జరిగే పనుల్ని మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. అది డెఫినేషన్. తర్వాత ఇంకెప్పుడు వాడతాం? న్యూస్ పేపర్ హెడ్ లైన్స్. మీకు ఒక న్యూస్ పేపర్ హెడ్ లైన్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఐ విల్ జూమ్ ఇట్. రజనీకాంత్ టేక్స్ ద ప్లంజ్ ఫైనల్లీ అంటే చివరికి రాజకీయాలకు మునిగారు. టేక్స్ అన్నారు, ఆల్రెడీ నిన్న జరిగింది, కానీ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ వాడాం మనం. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. కరోనా వైరస్ టచెస్ 62, ఆల్రెడీ నిన్న టచ్ అయింది, కానీ ఇక్కడ మనం ఏం వాడాం? టచెస్ అని న్యూస్ పేపర్ హెడ్ లైన్ లో సింపుల్ ప్రెజెంట్ వాడతాం. కానీ లోపల మ్యాటర్ లోకి వెళ్తే అక్కడ మనకి పాస్ట్ టెన్స్ ఉంటుంది. హెడ్ లైన్స్ మాత్రమే మనకి ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. ఇంకొక చూడండి, టు బి ఫైల్డ్
కోవిడ్ హాస్పిటల్స్ ఫర్, ఇక్కడ స్టేట్మెంట్ లేదు. యూపీ విలేజెస్ టెన్స్ యాజ్ మెనీ స్కిప్డ్ ఆల్రెడీ, కానీ ఇక్కడ స్కిప్ అని వాడాం. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం, న్యూస్ పేపర్ హెడ్లైన్ అనేది మీకు ఎగ్జాంపుల్ కోసం తీసాను అనమాట. నెక్స్ట్ చూడండి. తర్వాత లైవ్ కామెంటరీ. ఏదైనా కామెంటరీ చేసేటప్పుడు మీరు బాగా గమనించిన, క్రికెట్ కామెంటరీ 6 కొట్టినా కూడా హిట్ 6 అంటాడు, హిట్ 6 అంటాడు. బాల్ బౌండరీకి వెళ్ళినా ద బాల్ గోస్ టు బౌండరీ, ఇండియా విత్ ది కప్ అంటాడు. ఆల్రెడీ 1 జరిగిన తర్వాతనే వాడు చెప్పగలడు విన్ అయిందని. కానీ అక్కడ మనం కామెంటరీ, లైవ్ కామెంటరీ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ప్రెజెంటే వాడతారు. ధోని లిఫ్ట్ ద కప్, ద ఫీల్డర్ టేక్స్ ది క్యాచ్ అంటాడు. అలాగే ఇంకెప్పుడు సింపుల్ ప్రెజెంట్ అంటే డ్రామాటిక్ నరేషన్. ఒక డ్రామాని నరేట్ చేస్తున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ లో చెప్తారు. ఏదైనా మోరల్ స్టోరీ చెప్తున్నప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ లో చెప్తారు. ద క్రౌ ఫీల్స్ థర్స్టీ, ఇట్ గోస్ ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్, ఇట్ ఫైండ్స్ వాటర్, ఇట్ డ్రాప్ స్టోన్స్, వాటర్ కమ్స్ అప్ అని. ఎందుకు? ఒక డ్రామాటిక్ నరేషన్ చూద్దాం, ఒక డ్రామా చూద్దాం. రామా ఎయిమ్స్ అన్ యారో, టేక్స్ అవుట్ అన్ యారో, ఎయిమ్స్ అట్ రావణ, షూట్స్ అట్ హిమ్, రావణ డైస్ అని, షూట్స్, ఎయిమ్స్, డైస్ అని చెప్పి సింపుల్ ప్రెజెంట్ లో వాడతారు. ఎందుకు అంటే ఆ డ్రామాటిక్ నెరేషన్, కళ్ళకు కట్టినట్లుగా మన ముందు జరుగుతున్నట్టు అది నెరేట్ చేయాలి. కాబట్టి ఏం చేస్తారు? సింపుల్ ప్రెజెంట్ లో చెప్తారు. ఇది ఒక రూల్ అన్నమాట. నెక్స్ట్, బేసిక్ గా మనకి సింపుల్ ప్రెజెంట్ లో మెయిన్ గా ఏమొస్తాయి అంటే డైలీ యాక్షన్స్, రెగ్యులర్ హ్యాబిట్స్, యూనివర్సల్ అండ్ జనరల్ ట్రూత్, మ్యాథమెటిక్ ఫార్ములే అండ్ సైంటిఫిక్ రూల్స్. సైంటిఫిక్ రూల్స్ ఇలా చెప్తున్నా, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees centigrade, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అని ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటాము. అలాగే మ్యాథమెటిక్ ఫార్ములా 2 2s are 4 అంటాం. 2 2s are 4 అంటే ఎప్పటికైనా అది 4 వర్ అనకూడదు, ఈజ్ గోయింగ్ టు అనకూడదు. ఎప్పుడైతే మారదు కాబట్టి 2 2s are 4 మ్యాథమెటిక్ ఫార్ములాకి వాడతాం. అలాగే లైవ్ కామెంటరీస్, డ్రామాటిక్ నరేషన్ లో వాడతాము. ఆల్రెడీ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ వాడతాము. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ వాడతాము. సింపుల్ ప్రెజెంట్ ఎలా గుర్తుపట్టాలి? కీవర్డ్స్ ఏంటి సింపుల్ ప్రెజెంట్ అంటే? డైలీ, ఎవ్రీడే, వీక్లీ, మంత్లీ, ఎవ్రీ ఇయర్, జనరల్లీ, నార్మల్లీ, యూజువల్లీ, ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ అన్నమాట. ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ కీవర్డ్స్ ఏంటన్నవి? డైలీ, ఎవ్రీడే, నార్మల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, ఇవన్నీ వచ్చినప్పుడు మన సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, usually they charge high rates at this time. Usually they charge high rates at this time. Generally the prices go up in this season. Normally he behaves like this. అంటే మనకి సింపుల్ ప్రెజెంట్ లో ఈ కీవర్డ్స్ వాడతాం. యూజువల్లీ, నార్మల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, డైలీ. ఇప్పుడు ఒక 2 members జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఒకసారి రివైజ్ చేస్తానండి. సింపుల్ ప్రెజెంట్ యూజ్ ఎప్పుడు అంటే యూనివర్సల్ ట్రూత్, జనరల్ ట్రూత్, రెగ్యులర్ హ్యాబిట్స్ అండ్ డైలీ యాక్షన్, మ్యాథమెటిక్ ఫార్ములే అండ్ సైంటిఫిక్ రూల్స్, లైవ్ కామెంటరీ, న్యూస్ పేపర్ హెడ్లైన్స్, డ్రామాటిక్ నరేషన్, అలాగే ఈ ఆల్రెడీ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్ అండ్ మెయిన్ డెఫినేషన్, వాట్ హ్యాపెన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుతున్నప్పుడు జరిగే పనులు. లిసన్ ద బేబీ క్రైస్, లుక్ ద బేబీ క్రాల్స్ అని చెప్పుకుంటాం. కీవర్డ్స్ ఏంటి? డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, జనరల్లీ, నార్మల్లీ, యూజువల్లీ, నెవర్, సమ్ టైమ్స్, ఆల్వేస్ కూడా. హీ ఆల్వేస్ కమ్స్ హియర్ ఆన్ సండే, సమ్ టైమ్స్ షీ బిహేవ్స్ లైక్ దిస్, ఐ నెవర్ హేట్ దెమ్, ఐ నెవర్ లవ్ దెమ్, షీ నెవర్ కాల్స్ us, ఇలా వాడతాం. ఇప్పుడు మనం ప్రెసెంట్ కంటిన్యూస్ కొద్దాం. ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ అనమాట. ప్రెసెంట్ కంటిన్యూస్ యొక్క ఫస్ట్ డెఫినేషన్ ఏంటి అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నట్టు పనులు. సింపుల్ ప్రెసెంట్ ఏమో మనం మాట్లాడుతున్నప్పుడు జరిగే పనులు, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు జరుగుతూ ఉన్న పనులు. ఇప్పుడు షీ ఈస్ ట్రైయింగ్ టు జాయిన్ ది కాన్ఫరెన్స్, ఈస్ ట్రైయింగ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న పని, షీఈస్ అటెంప్టింగ్, ట్రైయింగ్ అన్నాం. ఐ ఆమ్ టీచింగ్, రైట్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ, ఐ ఆమ్ టీచింగ్, యు ఆర్ లిసనింగ్. ఇదే ప్రెసెంట్ కంటిన్యూస్ అన్నమాట. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతూ ఉండేటువంటి పనుల్ని మనం సింపుల్ ప్రెసెంట్ గా మనం చెప్పుకుంటాం. ఐ మీన్ ప్రెసెంట్ కంటిన్యూస్ గా మనం చెప్పుకుంటాం.
ఇంకెప్పుడు వాడతాము ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్. ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్ ని మనం సింపుల్ ప్రెసెంట్ లోనూ చెప్పొచ్చు, ప్రెసెంట్ కంటిన్యూస్ లో కూడా చెప్పొచ్చు. ఎలా? ఐ ఆమ్ గోయింగ్ టు చెన్నై నెక్స్ట్ వీక్. వచ్చే వారం చెన్నైకి వెళ్తున్నాను, అది ఆల్రెడీ ప్లాన్డ్, ప్రెసెంట్ కంటిన్యూస్ చెప్పొచ్చు. హీ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ క్లాస్ ఫర్ అస్, ఇది కూడా ఫ్యూచర్ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్ ప్రెసెంట్ కంటిన్యూస్ లో కూడా చెప్పొచ్చు. ఐ ఆమ్ బిల్డింగ్ ఎ హౌస్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ బిల్డింగ్ కట్టబోతున్నాము, అలా అనమాట. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, తర్వాత ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్. ఇప్పుడు మనం ప్రెసెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలో తెలుసుకున్నాం, కానీ తెలుసుకోవాల్సింది ప్రెసెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడకూడదో తెలుసుకోవాలి. ఈ టైమ్స్ ఒకటే మాత్రం మనం తెలుసుకోవాలి ఎప్పుడు వాడకూడదు అనేది. ఎప్పుడు వాడకూడదు అంటే సమ్ వర్బ్స్, కొన్ని వర్బ్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పబోయే వర్బ్స్ వాటి కంటిన్యూస్ టెన్స్ ఉంటాయి, కానీ వాటి కంటిన్యూస్ టెన్స్ లో వాడకూడదు. వీటి కోసం వాడకూడదు, ప్రైమరీ పర్పస్ కోసం వాడకూడదు. అవి ఎక్కువగా పర్సెప్షన్ అంటే సెన్సెస్ ఉంటాయి కదా మనకి, ఐ నోస్, ఇయర్, మౌత్, బ్రెయిన్, థింక్, ఫీల్, ఇవన్నీ టచ్ ఉంటాయి కదా. అవి బేసికల్ వాటిలో వచ్చే కొన్ని వర్బ్స్ మనం కంటిన్యూస్ లో వాడకూడదు. అవేంటో చెప్తాను చూడండి. లవ్, లైక్, హేట్, ఫీల్, స్మెల్, టేస్ట్, లుక్, సీమ్, లుక్ వస్తుంది, సీమ్, సీ, అలాగే హియర్, హియర్ వినటం, డిఫర్, ప్రిఫర్, డిఫర్, ప్రిఫర్, అలాగే థింక్, ఆలోచన, థింక్. ఇంకా కొన్ని చూసుకున్నాం అంటే రిమెంబర్, ఫర్గెట్, రిమెంబర్, ఫర్గెట్, అండర్స్టాండ్, ఓన్, పొజెస్. వీటిని మనం కంటిన్యూస్ టెన్స్ లో వాడకూడదు. ఐ రిపీట్, లవ్, లైక్, హేట్, స్మెల్, టేస్ట్, హియర్, సీ, అలాగే రిమెంబర్, ఫర్గెట్, అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్, ఓన్, పొజెస్, ప్రిఫర్, డిఫర్. వీటిని కంటిన్యూస్ టెన్స్ లో వాడకూడదు. ఐ లవ్ దెమ్ అనాలి, ఐ ఆమ్ లవింగ్ దెమ్ అనకూడదు. ఐ హేట్ యూ, ఐ ఆమ్ హేటింగ్ యూ అనకూడదు. ఐ సీ హర్ ఎవ్రీ డే, ఆవిడ ప్రతిరోజు వెళ్తుంటుంది, ఐ సీ హర్ ఎవ్రీ డే. ఐ ఆమ్ సీయింగ్ హర్ అన్నాం అనుకోండి, అర్థం మారిపోతుంది. ఐ ఆమ్ సీయింగ్ హర్ అంటే రోజు అర్థం సైడ్ కొడుతున్నాను అని. సపోజ్ కోహ్లీ అండ్ అనుష్క వర్ సీయింగ్ ఈచ్ అదర్ అంటే ఒకరు ప్రేమించుకున్నారు అని అర్థం, దే మ్యారీడ్. అలాగే అలాగే ఈ నాగ చైతన్య అండ్ సమంత ఆర్ సీయింగ్ ఈచ్ అదర్ అంటే ఒకరు రిలేషన్ లో ఉన్నారు, దేర్ ఈస్ సమ్ అండర్స్టాండింగ్, లవ్ బిట్వీన్ దెమ్, దాని అర్థం సీయింగ్ అంటే. కాబట్టి ఎప్పుడు కూడా ఐ ఆమ్ సీయింగ్ యూ అని అనకూడదు, ఐ సీ యూ అని మాత్రమే అనాలి. అలాగే ఇంకొక తీసుకుందాం, డిఫర్ తీసుకుందాం. హీ ఆల్వేస్ డిఫర్స్ విత్ మీ అంటే ఎప్పుడు అది గొడవలు పడుతుంటాని. హీ డిఫర్స్ విత్ మీ అంటే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్ అని. హీ ఆల్వేస్ డిఫరింగ్ విత్ మీ అన్నాం అనుకోండి, రోజు మనతో గొడవ పడుతుంటారని. అంటే వాడకూడదా? కంటిన్యూస్ టెన్స్ లో వాడచ్చు, వాడినప్పుడు అది సెకండరీ మీనింగ్ వస్తుంది, ప్రైమరీ మీనింగ్ రాదు, అసలు అర్థం రాదు అనమాట, అర్థమే మారిపోతుంది. ఇంకోటి చూద్దాం, థింక్ చూద్దాం. ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ అంటే అర్థం అది నిజమని నమ్ముతున్నాను, భావిస్తున్నాను అని అర్థం. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ సెట్టింగ్ అప్ బిజినెస్ అన్నాం, ఇప్పుడు కంటిన్యూస్ లో వాడాం. అప్పుడు ఏమవుతుందంటే ప్లానింగ్, ఇక్కడ ఆలోచన కాదు, అది ప్లానింగ్ అయిపోయింది అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఐ పొజెస్ ఏ హౌస్. ఐ పొజెస్ ఏ హౌస్ అంటే అర్థం నేను ఒక ఇంటికి ఓనర్ గా ఉన్నాను, నేను ఒక ఇల్లు కలిగి ఉన్నాను అర్థం. ఐ ఆమ్ పొజెసింగ్ ఏ హౌస్ అన్నాం అనుకోండి, నేను ఇంటిని ఆవహిస్తున్నాను అని అర్థం. అర్థమైందండి? పొసెసింగ్ అంటే ఆవహించడం, షీ ఈజ్ పొసెసర్ అంటారు. అంటే కండిషన్స్ వాడకూడదా? వాడచ్చు, వాడితే సెకండరీ మీనింగ్ వచ్చేస్తుంది, డబుల్ మీనింగ్ వచ్చేస్తుంది, ప్రైమరీ మీనింగ్ అసలు అర్థం అనేది మనకి రాదు. కాబట్టి ఈ వర్డ్స్ ఏమైతే చెప్పానో వాటిని మీరు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏంటవి? ఐ రిపీట్, లవ్, లైక్, హేట్, సీ, సీమ్, టేస్ట్, ఫీల్, హియర్, స్మెల్, థింక్, అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్, రిమెంబర్, ఫర్గెట్, డిఫర్, ప్రిఫర్, అలాగే ఓన్, పొజెస్, అండర్స్టాండ్. చూడండి, ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ అనాలి, డూ అండర్స్టాండ్ అనాలి. మీకు అర్థమవుతుందా? ఆర్ యూ అండర్స్టాండింగ్ అనకూడదు, డూ అండర్స్టాండ్, ఐ డోంట్ అండర్స్టాండ్ అనాలండి. షీ డజంట్ అండర్స్టాండ్ అనాలి, అంతేగాని అండర్స్టాండింగ్ అనకూడదు. అది అండర్స్టాండింగ్ అంటే ఒక అవగాహన, దేర్ ఈజ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దెమ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరూ ఒక అవగాహన ఉంది అని అర్థం. కాబట్టి జాగ్రత్త, ఇప్పుడు చెప్పినటువంటి వర్డ్స్ మీరు రాసుకోండి.
మళ్ళా వీడియో ఆన్ చేసుకొని రికార్డు రాసి పెట్టుకోండి. ఇక్కడ లేవు, అవి కొన్ని ఉన్నాయి, రాసుకోండి. ఇది సింపుల్ ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఎలా వాడకూడదు చెప్పాను. ఇప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ వద్దామండి. ఇది ఎట్లా మీకు అప్లోడ్ చేస్తాను. దర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ హియర్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? పర్ఫెక్ట్ అంటే అర్థం తెలుసుకోండి. పర్ఫెక్ట్ అంటే కంప్లీటెడ్, ఫినిష్డ్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రెసెంట్ లో కంప్లీటెడ్, అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ మీన్స్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, ఇమ్మీడియట్ పాస్ట్ అని అంటారు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? హ్యావ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ ప్రెసెంట్ కంటిన్యూస్. ఇప్పుడే పూర్తి చేశాను కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్ పూర్తి చేశాను అన్నాను. షీ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్. ఆవిడ ఇప్పుడే బయటకు వెళ్ళింది. దే హ్యావ్ కమ్, వాళ్ళు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చారు అర్థం. దే హ్యావ్ కమ్ అంటే ఇప్పుడే వచ్చారు అని అర్థం. కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, ఇమ్మీడియట్ పాస్ట్. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పుకోవాలి మనం ప్రెసెంట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే కరెక్ట్ గా చెప్పుకోవాలంటే an action, for an action that is completed. Waiting room, Loknath garu. Okay, present perfect చూడండి. An action that is completed but specific time is not given. కరెక్ట్ గా చెప్పాలంటే two people waiting. Yes, ఆ పని జరిగింది అని చెప్తారు, కానీ ఎప్పుడు జరిగిందో చెప్పరు. గట్ ఇట్? పని జరిగింది, ఆ యాక్షన్ జరిగింది, కానీ ఎప్పుడు జరిగిందో చెప్పరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఐ హ్యావ్ అబ్టైన్డ్ మై డిగ్రీ అన్నాను. ఐ హ్యావ్ అబ్టైన్డ్ మై డిగ్రీ. నేను డిగ్రీ సాధించాను చెప్పాను. ఎప్పుడు సాధించాను చెప్పానా? చెప్పలేదు. కాబట్టి ఏ టెన్స్ వాడాను? ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడాను. ఐ హ్యావ్ అబ్టైన్డ్. షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ ప్రాజెక్ట్. షీ హ్యాస్ ఫినిష్ హర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ పూర్తి చేసిందని చెప్పాను. ఎప్పుడు చేసిందని చెప్పానా? చెప్పలేదు. కాబట్టి ఏ టెన్స్ వాడాలి? ఆ పని జరిగిందని చెప్తారు, కానీ ఎప్పుడు జరిగింది చెప్పనప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడాలి. మరి చెప్తే ఎప్పుడు జరిగింది చెప్తే అది నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు డెఫినేషన్ అర్థమైంది. కానీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఫర్ అన్ యాక్షన్ దట్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ఇమీడియట్ పాస్ట్ ఆర్ జస్ట్ కంప్లీటెడ్. ఫర్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బట్ టైమ్ ఈజ్ నాట్ పర్టికులర్లీ మెన్షన్డ్. ఎప్పుడు జరిగిందో చెప్పరు. ఇక్కడ కూడా చూడండి. ఐ హావ్ నెవర్ నోన్ హిమ్ టు బి యాంగ్రీ. వారు కోపం ఉన్నప్పుడు నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడలేదు కదా, నిన్ను చూడలేదు, మొన్న చూడలేదు, ఇప్పుడు చెప్పలేదు కదా. హ్యావ్ యూ రెడ్ గెలివర్స్ ట్రావెల్స్? చదివావా? చదివావా అడిగా, కానీ నేను చదివావా మనసు అడగలేదు. అదనమాట. మీకు మర్చిపోయాను. ప్రెసెంట్ కంటిన్యూస్ కి వచ్చే కీవర్డ్ చెప్తాను, మళ్ళీ మీరు రాసుకోండి. ప్రెసెంట్ కంటిన్యూస్: రైట్ నౌ, నౌ, కరెంట్లీ, ప్రెసెంట్లీ, at this time, at this moment. Now, right now, presently, currently, at this time, at this moment అని వచ్చినప్పుడు మనం ప్రెసెంట్ కంటిన్యూస్ వాడాలి. కొన్ని ఎగ్జాంపుల్స్: రైట్ నౌ ఐ ఆమ్ టీచింగ్, ప్రెసెంట్ కంటిన్యూస్. కరెంట్లీ ద లాక్డౌన్ ఈజ్ గోయింగ్ ఆన్. ప్రెసెంట్లీ ఐ ఆమ్ టేకింగ్ లీవ్. At this moment the baby is crying. ఈ కీవర్డ్స్ అన్నమాట ప్రెసెంట్ కంటిన్యూస్ కి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ మనం చెప్పుకున్నాం, జస్ట్ కంప్లీట్ యాక్షన్స్. దీని యొక్క కీవర్డ్ చెప్తాను, వినండి. ఎవర్, నెవర్, నౌ, జస్ట్ నౌ, ఆల్రెడీ, సో ఫార్, ఇప్పటి వరకు, ఎట్, ఇప్పటికీ, స్టిల్, ఇంకను, అప్ టు నౌ, ఇంతవరకు, టుడే, దిస్ వీక్, దిస్ మంత్. ఇవి వచ్చినప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడాలి. ఎవరు నెవర్ చూద్దాం. ఐ హావ్ నెవర్ సీన్ దెమ్. వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడలేదని చెప్పాను, కానీ టైం మెన్షన్ చేయలేదు కదా, కాబట్టి ఎప్పుడు చూడలేదు నేను. ఎవర్, హ్యావ్ యూ ఎవర్ బీన్ దేర్? అక్కడికి ఎప్పుడైనా వెళ్ళావా? హ్యావ్ యూ ఎవర్ సీన్ దిస్? దీన్ని ఎప్పుడైనా చూసావా? జస్ట్, ఐ హావ్ జస్ట్ కంప్లీటెడ్ దిస్ టాపిక్. ఆల్రెడీ, ఐ హావ్ ఆల్రెడీ కిల్డ్ దెమ్. ఎప్పుడో చంపేసానని చెప్పాను, ఎప్పుడు చంపానో చెప్పలేదు కదా. ఐ హావ్ ఆల్రెడీ డన్ దిస్. ఇది ఎప్పుడో చేశాను, కానీ ఎప్పుడు చేశాను చెప్పలేదు. మరి ఆ పని జరిగింది కానీ టైం మెన్షన్ చేయనప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఆబ్వియస్లీ. సో ఫార్, ఐ హావ్ కంప్లీటెడ్ ప్రెసెంట్ కంటిన్యూస్ సో ఫార్. ఎంతవరకు? అంతవరకు చెప్పాను. ఎట్, దే హ్యావెంట్ కమ్ ఎట్. వాళ్ళు ఇంకనూ రాలేదు. అప్ టు నౌ, వీ హ్యావ్ డన్ దిస్ అప్ టు నౌ. ఎంతవరకు మనం చేసింది ఇదే. టుడే, ఈ రోజు
గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పాస్ట్ టెన్స్ వాడకూడదు. ఎందుకు? ఈ రోజు ఇంకా పూర్తి కాలేదు. ఈ రోజు అంటే ఇది ప్రెసెంట్ డే, ప్రెసెంట్ టెన్స్. కాబట్టి ఐ హ్యావ్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అంటాం. ఐ హ్యాడ్ కాదు, ఐ హ్యావ్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ చేశాను. ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అనకూడదు. అది ఎప్పుడు నిన్న గురించి మాట్లాడితే అనాలి. సపోజ్ ఐ కంప్లీటెడ్ టెన్సెస్ టుడే అనకూడదు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ టెన్సెస్ టుడే అని అనాలి. ఎందుకు? ఈ రోజు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మనం పాస్ట్ టెన్స్ వాడలేము. అదేనండి తేడా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కి సింపుల్ పాస్ట్ అదే తేడా. సింపుల్ పాస్ట్ లోకి వచ్చినప్పుడు నేను క్లియర్ గా దాన్ని ఎలాబరేట్ చేస్తాను మీకు. ఇప్పుడు ఈ కీవర్డ్స్ అండి ఏంటవి? నౌ, ఐ మీన్ జస్ట్ నౌ, ఎవర్, నెవర్, ఆల్రెడీ, till now, so far, yet, still, today, this week, ఇవన్నీ వచ్చినప్పుడు మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ వాడాలి. తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రెసెంట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ప్రెసెంట్ లో అన్ని ఇంపార్టెంట్ కానీ ఇది టాప్ ద లిస్ట్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్. సింగులర్ సబ్జెక్ట్ అయితే హ్యాస్ బీన్ అంటాం, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే హ్యావ్ బీన్ అంటాం. అది తెలిసిందే. ఇది ఎప్పుడు వాడాలి మనం అంటే దాని డెఫినేషన్ తెలుసుకోవాలి. అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్, గతంలో స్టార్ట్ అయ్యింది. గతంలోనంటే ఎప్పుడు? ఒక క్షణం ముందు కావచ్చు, ఒక నిమిషం ముందు కావచ్చు, ఒక గంట కావచ్చు, ఒక రోజు, ఒక వారం, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కావచ్చు. మనకు అనవసరం. గతం అంటే సెకండ్ ముందు మొత్తం గతమే. గతంలో స్టార్ట్ అయ్యి ఎప్పటికీ కూడా జరుగుతూనే ఉంటే, గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా an action started in the past and continues till this moment. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఈ క్షణం వరకు కొనసాగుతూనే ఉంటే we have to use present perfect continuous. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే వచ్చారు కాన్ఫరెన్స్ లోకి, వాళ్ళు ఏం చెప్తారు నా గురించి? he is teaching tenses అంటారు కదా. ఎందుకు? ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ అది. ఆల్రెడీ కొంతమంది 7 నుంచి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? సార్ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 7 o'clock అనాలి. అంతేగాని సార్ ఈస్ టీచింగ్ సిన్స్ 7 o'clock రాంగ్. ఎందుకు? 7కి మొదలు పెట్టాం అంటే పాస్ట్. ఎప్పటికి కూడా చెప్తూనే ఉన్నాను కాబట్టి ఏం వాడాలి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. హీ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 7 o'clock లేదా హీ హ్యాస్ బీన్ టీచింగ్ ఫర్ 20 minutes అనాలి. ఎప్పుడు వాడాలి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? ఐ రిపీట్, an action started in the past and continues till this second. has been or have been. వెరీ సింపుల్. ఇటు పక్క హ్యాస్ బీన్ గానీ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఉందనుకోండి, ఇటు పక్క ఫర్ గానీ సిన్స్ గానీ వస్తాయి ప్రపోజిషన్స్. ఇటు పక్క ఫర్ గానీ సిన్స్ గానీ ఉందనుకోండి, ఇటు పక్క హ్యాస్ బీన్ గానీ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ సింగ్ వస్తుంది. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, ఫర్ ఎప్పుడు, సిన్స్ ఎప్పుడు? ఫర్ చెప్తాను వినండి. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ చేస్తాను, ఇక్కడ రెలవెంట్ ఇది. పీరియడ్ ఆఫ్ టైం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, డిసెంబర్. 1 2 3 4 12 hours. 1 2 3 4 5 7 8 9 12. 1 to 12. He has been teaching for 3 hours అన్నాం. ఫర్ 3 hours. 1 నుంచి 3 కావచ్చు, 3 నుంచి 6 కావచ్చు. అది డ్యూరేషన్ అన్నమాట. దాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటారు. He has been living in Tirupati for 10 years అన్నాం. 10 years అన్నారు కానీ ఏ ఈరోజు చెప్పలేదు. 10 సంవత్సరాలుగా 1990 నుంచి 2010 వరకు కావచ్చు, లేదా 2010 నుంచి 2020 వరకు కావచ్చు, 2000 నుంచి 2010 వరకు కావచ్చు. 10 సంవత్సరాలు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. అప్పుడు మనం ఫర్ వాడాలి. దాని పీరియడ్ ఆఫ్ టైం చాలా ఈజీ. ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది. డ్యూరేషన్ అంటేనే పీరియడ్ ఆఫ్ టైం. సపోజ్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours అన్నాం. అంటే ఫర్ 2 hours, ఫర్ 2 months, ఫర్ సెవరల్ వీక్స్, ఫర్ మెనీ ఇయర్స్, ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫర్ ఎ షార్ట్ టైమ్ అని అంటాం. ఫర్ సెంచురీస్, ఫర్ డికేట్స్ అంటాం. సిన్స్ ఎప్పుడు? పాయింట్ ఆఫ్ టైం. ఇందాక 1 2 3 4 5 7 12 ఉన్నాం కదా, మనం ఎప్పుడు మొదలుపెట్టాం? క్లాస్ 7. హీ హాస్ బీన్ టీచింగ్ సిన్స్ 7 అంటే పాయింట్ ఆఫ్ టైం. ఇది డ్యూరేషన్ కాదు. 1 నుంచి 12 లోపు మనం పిన్ పాయింటెడ్ గా ఎక్కడ మొదలెట్టాను? 7 లో మొదలు పెట్టాడు. అది హీ హాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2010 అంటే 10 లో మొదలు పెట్టాడు నివసిస్తుంది. ఎప్పుడు నివసిస్తూనే ఉన్నాడు. అదే ఫర్ ఎప్పుడు వస్తుంది? ఫర్ 10 years. అది ఎప్పుడు చెప్పరు. అదండి. మరి సిన్స్ ఎప్పుడు వాడతామంటే సిన్స్ 9 o'clock, సిన్స్ మండే, సిన్స్ జనవరి, సిన్స్ జూలై, సిన్స్ మార్నింగ్, సిన్స్ మై చైల్డ్హుడ్, ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఇంకొకటి సిన్స్ ఫర్ రావాలంటే నో ఫ్రమ్ ఎట్ ఆల్. అర్థమైంది కదండి. హ్యాస్ బీన్ గానీ హ్యావ్ బీన్ గానీ మనం వాడినప్పుడు
ఎట్టి పరిస్థితుల్లో మనం ఫ్రమ్ అని వాడకూడదు. ఏదర్ ఫర్ ఆర్ సిన్స్ మాత్రమే స్కోప్ ఉంది. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫ్రమ్ ఎట్ ఆల్. కాబట్టి సిన్స్ మై చైల్డ్హుడ్ అనాలండి. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు. సిన్స్ మై చైల్డ్హుడ్ అని మాత్రమే రావాలి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి. ఐ రిపీట్, ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఒకసారి రిపీట్ చేస్తాను. హ్యావ్ టు మ్యూట్ ఆల్. మ్యూటింగ్ ఆల్. Present perfect continuous, an action that started in the past and continues till this second. Has been or have been. Itu pakka since or for. Since, point of time. For, period of time. Point of time, period of time. Next. ఒకసారి రివైజ్ చేస్తానండి. ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్ కీవర్డ్స్ రివైజ్ చేస్తాను. ఆల్వేస్, నెవర్, సమ్ టైమ్స్, యూజువల్లీ, నార్మల్లీ, జనరల్లీ, రెగ్యులర్లీ, అలాగే నౌ, లుక్, అలాగే డైలీ, వీక్లీ, ఇవన్నీ వస్తాయి. మంత్లీ వస్తాయి. ప్రెసెంట్ కంటిన్యూస్ కీవర్డ్. ఎట్ దిస్ మూమెంట్, ఎట్ దిస్ సెకండ్, రైట్ నౌ, నౌ, కరెంట్లీ, ప్రెసెంట్లీ అని వస్తాయి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కీవర్డ్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్. జస్ట్, జస్ట్ నౌ, ఎవర్, నెవర్, ఆల్రెడీ, till now, so far, wait, yet, still, today, this week అని వస్తాయి. ఇక కీవర్డ్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనేది సిన్స్ ఫర్ అంటే చెప్పా కదా. ఇటు పక్క సిన్స్ గానీ ఫర్ గానీ ఉంటే, ఇటు పక్క హ్యాస్ బీన్ గానీ హ్యావ్ బీన్ గానీ, ఇటు పక్క హ్యాస్ బీన్ గానీ హ్యావ్ బీన్ గానీ ఉంటే, ఇటు పక్క సిన్స్ గానీ ఫర్ గానీ. నెక్స్ట్ మనం సింపుల్ పాస్ట్ కి వెళ్దామండి. సింపుల్ పాస్ట్ అంటే ఫర్ ఏ కంప్లీటెడ్ యాక్షన్ వేర్ ద టైమ్ ఈస్ పర్టికులర్లీ మెన్షన్డ్. ఆ పని జరిగింది అని చెప్తారు. ఎప్పుడు జరిగిందో కూడా స్పెసిఫిక్ అండ్ పర్టికులర్ ఎగ్జాక్ట్ టైం మెన్షన్ చేస్తారు. ఇందాక చెప్పుకున్నాం. ఐ హ్యావ్ అప్టైన్డ్ మై డిగ్రీ అన్నా. ఏం టెన్స్ వాడాను? ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఎందుకు? అప్టైన్ చేశానని చెప్పేది నేను ఎప్పుడు చేశానో చెప్పలేదు. ఇప్పుడు చూడండి, ఐ అప్టైన్డ్ మై డిగ్రీ ఇన్ 2007. ఎందుకు ఐ అప్టైన్డ్ అని సింపుల్ పాస్ట్ వాడాను అంటే ఆ పని ఎప్పుడు జరిగిందో చెప్పాను. ఇప్పుడు అర్థమైంది కదండి. సింపుల్ పాస్ట్ ఎప్పుడు వాడాలి? ఆ పని జరిగింది, ఎప్పుడు జరిగిందో టైం మెన్షన్ చేసినప్పుడు వాడాలి. జరిగిపోయిన పనుల్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్పొచ్చు, సింపుల్ పాస్ట్ లో చెప్పొచ్చు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఎప్పుడు టైం మెన్షన్ చేయనప్పుడు పర్టికులర్ గా. ఇంకా మన 10 minutes టైం ఉందండి. ఇది అవ్వగానే మళ్ళీ నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఇదే పాస్ట్ టెన్స్ లో చాలా చెప్పుకోవాల్సి మనకు ఉంది. ఇది వచ్చిన వరకు మనం చెప్పుకున్నాం. సో ఆ పని ఎప్పుడు జరిగిందో చెప్పినప్పుడు మనం సింపుల్ పాస్ట్ వాడతాం. ఇంకోటి చూద్దాం. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఎందుకు గాట్ అన్నాము? 1947 అని చెప్పుకున్నాం. అలా కాకుండా ఎప్పుడో వచ్చినాం అనుకోండి, ఇండియా హ్యాడ్ ఆల్రెడీ గాట్ ఇండిపెండెన్స్ అంటాం. అట్లా. ఇది ఇంకొకటి చూడండి. సింపుల్ పాస్ట్ అది. తర్వాత పాస్ట్ కన్యూస్ అండి. పాస్ట్ కన్యూస్ ఎప్పుడు వాడాలి? ఫస్ట్ ప్రెసెంట్ కన్యూస్ ఎప్పుడు వాడతాం? వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు జరిగేది ప్రెసెంట్ కన్యూస్. పాస్ట్ కన్యూస్ ఎప్పుడు? వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్ లో ఒక టైం. వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ ఎ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్. వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఎట్ ఎ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక సమయం అప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనులు. సపోజ్ నేను అతడిని చూసినప్పుడు వాడు ఏడుస్తూ ఉండెను. నేను వాడిని చూసినప్పుడు వాడు ఏడుస్తూ ఉండెను. వెన్ ఐ సా హిమ్ హి వాజ్ క్రయింగ్. దీన్ని మార్చి ఇంకో రకం చెప్పచ్చు. ఐ సా హిమ్ వైల్ హీ వాజ్ క్రయింగ్. ఐ సా హిమ్ వైల్ హీ వాజ్ క్రయింగ్. ఇంకొకటి చూద్దాం. నేను అతను పిలిచినప్పుడు, నేను వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు పరిగెడుతూ ఉండెను. వెన్ ఐ కాల్డ్ దెమ్ దే వర్ రన్నింగ్. వెన్ ఐ కాల్డ్ దెమ్ దే వర్ రన్నింగ్. దీన్ని మార్చి చెప్పుకుందాం. ఐ కాల్డ్ దెమ్ వైల్ దే వర్ రన్నింగ్. వెన్ వైల్ బాగా చూడండి. వెన్ అనేది సింపుల్ పాస్ట్ వాడాలి. వెన్ ఐ సా దెమ్, వెన్ ఐ కాల్డ్ దెమ్, వెన్ ఐ బీట్ దెమ్, వెన్ ఐ ఫౌండ్ దెమ్, వెన్ ఐ ఎంటర్డ్, వెన్ దే కేమ్ అనాలి. వైల్ ఎప్పుడు? వైల్ దే వర్ రన్నింగ్, వైల్ దే వర్ క్రాసింగ్, వైల్ షీ వాజ్ క్రయింగ్, వైల్ హీ వాజ్ స్టీలింగ్ అని. వైల్ అనేది పీరియడ్ ఆఫ్ టైమ్ గా మనం పరిగణించాలి. వెన్ అనేది పాయింట్ ఆఫ్ టైమ్ గా మనం పరిగణించాలి. అక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను బయటికి వెళ్ళినప్పుడు వాన పడుతూ ఉన్నది. వెన్ ఐ వెంట్ అవుట్ ఇట్ వాజ్ రైనింగ్. మారుద్దాం.
ఐ వెంట్ అవుట్ వైల్ ఇట్ వాజ్ రైనింగ్. అర్థం చూడండి, నేను బయటికి వెళ్ళినప్పుడు వాన పడుతూ ఉన్నది. వెన్ ఐ వెంట్ అవుట్ ఇట్ వాజ్ రైనింగ్. వాన పడుతూ ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళాను. ఐ వెంట్ అవుట్ వైల్ ఇట్ వాజ్ రైనింగ్. ఇలా వెన్ వైల్ అనేది మనం ఉపయోగించాలి పాస్ట్ కంటిన్యూస్ లో. పాస్ట్ కీవర్డ్స్ వెన్ వైలే. అది ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లాస్ చెప్తానండి. 5 minutes టైం ఉంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వస్తాయి. పాస్ట్ పర్ఫెక్ట్ మీద మనం కనీసం ఒక 15 minutes చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ వరకు మనం రివైజ్ చేస్తానండి ఫాస్ట్ గా. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు వాడతాము అంటే డైలీ యాక్షన్స్, రెగ్యులర్ హ్యాబిట్స్, యూనివర్సల్ ట్రూత్, జనరల్ ట్రూత్, అలాగే న్యూస్ పేపర్ హెడ్లైన్స్, లైవ్ కామెంటరీ, డ్రామాటిక్ నరేషన్, సైంటిఫిక్ రూల్స్, మ్యాథమెటిక్ ఫార్ములే, ఆల్రెడీ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్, వాట్ హ్యాపెన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఇది మనం సింపుల్ ప్రెజెంట్ లో వాడతాం. ప్రెజెంట్ కంటిన్యూస్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగేటువంటి పనులు. ప్రెజెంట్ పర్ఫెక్ట్, a completed action where the particular time is not mentioned. పని జరిగిందని చెప్తారు కానీ ఎప్పుడు జరిగిందో స్పెసిఫిక్ టైం మెన్షన్ చేయరు. అప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్. దాని యొక్క కీవర్డ్ జస్ట్, జస్ట్ నౌ, నెవర్, ఎవర్, ఆల్రెడీ, టిల్ నౌ, సో ఫార్, yet, 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 this week, this month, today. Present perfect continuous, an action started in the past and continues till the second. ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఎప్పటికీ కూడా జరుగుతూనే ఉంటే. కీవర్డ్ since or for period of time, since point of time, for many days, for many years, for several weeks, for a few days, for a long time, for a short time, for 10 hours అంటాం. since 10 o'clock, since July, since 2012, since morning, since my childhood, since my appointment, since my birthday, since I came here, since I met him అని since వాడతాం. అలాగే సింపుల్ పాస్ట్ కీవర్డ్ చెప్తా మర్చిపోయాను మీకు. సింపుల్ పాస్ట్ ఎగో, దెన్, ఎట్ ద టైమ్. ఎగో, దెన్, ఎట్ ద టైమ్, ఇన్ 2010, ఇన్ 1940 వస్తాయి. ఎగో 2 hours ఎగో, 10 hours ఎగో, 5 days ఎగో అని వాడతాం. దెన్, ఐ సా హిమ్ దెన్, ఎట్ ద టైమ్